అందరికీ నమస్తే అండి. ఒకవైపేమో హైదరాబాద్కి చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ సర్వే అంటారు. ఇంకోవైపేమో ఆత్మసాక్షి సర్వే అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఆత్మసాక్షి గ్రూప్ నుంచి మూర్తి గారేమీ అఫీషియల్గా మేము ఇంత సర్వే చేశాము ఇది రిజల్ట్ అని ఆయన అయితే అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. బట్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అలాగే హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ కూడా ఆ గ్రూప్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళేమీ అఫీషియల్గా మేము సర్వే చేశాము ఇది రిజల్ట్ అని చెప్పి వాళ్ళు కూడా అఫీషియల్గా ఏమీ రిలీజ్ చేయలేదు. బట్ వాళ్ళ పేరు మీద ఒక రిపోర్ట్ రెడీ అవుతుంది, సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ రెండు సర్వేల సారాంశం ఏమిటంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది, కూటమి గ్రాఫ్ తగ్గిపోయింది. కూటమికి 40% ఓటింగ్ ఉంది, వైసీపీకి 44% ఓటింగ్ ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 83 సీట్లు వస్తాయి, కూటమికి కేవలం 62 స్థానాలే వస్తాయి. సో మిగిలిన స్థానాలు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అని ఆ సర్వేలు లెక్క చెప్తున్నారు. ఇది నిజంగా వాస్తవానికి దగ్గరగా ఉందా? అసలు ఏమైనా వాస్తవానికి దగ్గరగా ఉందా? ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ అవ్వదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కొన్ని వర్గాల్లో, వాస్తవమే, ఒప్పుకుందాం. ఎమ్మెల్యేల అవినీతి విచ్చలవిడిగా ఉంది, ఎస్. అండ్ కాంట్రాక్టుల్లో అవినీతి జరుగుతోంది, ఎస్. వైసీపీలో జరిగిన అవినీతి వ్యవహారాలే ఇప్పుడు కొనసాగుతున్నాయి, ఎస్. అలాగని జనం తమ పొలిటికల్ రాజకీయ అభిప్రాయాలు మార్చుకోలేదు. అవినీతిని జనం అంత సీరియస్గా పట్టించుకోరు. మరీ చిల్లర కరప్షన్ చేసి దందాలు దౌర్జన్యాలు దోపిడీలు చేస్తే పట్టించుకుంటారేమో తప్ప వారి జోలికి వెళ్లకుండా పబ్లిక్కి పెయిన్ రాకుండా వీళ్ళు ఎంత తిన్నా జనం పట్టించుకోరు. అలా అవినీతి పరులను జనం పట్టించుకుంటే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉండరు, ఏ రాజకీయ నాయకుడు మళ్ళీ గెలవరు కదా. సో ప్రభుత్వం మీద ఇంకా వేరే వేరే వర్గాల్లో వ్యతిరేకత ఉంది, కానీ ఆ వ్యతిరేకత కంటే ఎక్కువ కొంత పాజిటివ్ కూడా ఉంది. పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, అండ్ కొంత సానుకూల దృక్పథం కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం చాలా స్పీడ్గా జరుగుతోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అటువైపు ఉత్తరాంధ్ర చూసుకున్నా, ఇటు రాయలసీమ ప్రాంతంలో చూసుకున్న కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. సో రాబోయే 2-3 ఏళ్లలో ఫలితాలు కనిపించవచ్చనే ఆశలు చిగురుస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద ఎంత నెగిటివ్ ఉందో అంతకన్నా ఎక్కువ పాజిటివ్ ఉంది. సో బ్యాలెన్స్ అవుతోంది. అందుకని ఈ ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేకించి వైసీపీని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం జనానికి లేదు అప్పుడే. పైగా వైసీపీ ఏం మార్పు వచ్చిందని ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఎందుకు ఓడిపోయారో వాళ్ళు తెలుసుకోనంత వరకు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, జనం వాళ్ళకి ఎందుకు 11 సీట్లే ఇచ్చారు అనేది వాళ్ళు తెలుసుకుంటే, రియలైజ్ అయితే, జ్ఞానోదయం అయితే అప్పుడు ఏమో జనం ఆలోచిస్తారేమో. వాళ్ళు జ్ఞానోదయమైనట్టు వాళ్ళు తెలుసుకున్నట్టు జనాలకు అర్థం అవ్వాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే వైసీపీ వాళ్ళు తెలుసుకోలేదు. స్టిల్ ఇప్పటికీ ఆ ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాము, అర్ధరాత్రి ఓటింగ్ వాళ్ళు ఓడిపోయామనే భ్రమలో బతుకుతున్నారు. ఆ పరకాల ప్రభాకర్ గారు అప్పుడప్పుడు నెలకు ఒకసారి వచ్చి ఏవో 4 పలుకులు పలుకుతాడు, అది పట్టుకొని వీళ్ళు ఒక వారం రోజుల పాటు మీడియాలో తిప్పుతుంటారు. సో ఆయన తనకి జ్ఞానం ఎక్కువైపోయి మీడియా ఫోకస్ కోసం ఆయన అలా మాట్లాడుతున్నాడని వీళ్ళకి తెలియట్లా. సో పరకాల ప్రభాకర్ గారు చెప్పిన దానిలో వాస్తవం ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక 4 నెలల కిందటే ఒక వీడియో చేశాను, అవసరమైతే మళ్ళీ చేస్తాను. సో ఈవీఎంల వల్ల ఓడిపోయామనో లేదంటే జనం అర్ధరాత్రి ఓటేయడం వలన వైసీపీ వాళ్ళు ఓడిపోవాలి, అరాచకాలు చేశారు కాబట్టి, దారుణమైన పరిపాలన ఇచ్చారు కాబట్టి ఓడిపోయారనమాట. అది తెలుసుకోవాలి. మేము ఈ తప్పు చేసాం, జనానికి నచ్చలా, మేము ఇలా పరిపాలించాం, జనానికి నచ్చలా, ఈసారి అలా చెయ్యకూడదు అని చెప్పాలి. అలా కాకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మనం 99% హామీలు నెరవేర్చాము, మనం అద్భుతంగా పరిపాలించాము. మొన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమీక్షలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారులే, సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత వస్తే ఎవరూ తట్టుకోలేరు, మన మీద అంటే ప్రభుత్వ వ్యతిరేకత రాలేదు, కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది, మన మీద ప్రభుత్వ వ్యతిరేకత రాలేదని అప్పుడు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారని ఇప్పటికీ ఒప్పుకోవట్లా. అంతెందుకండి, 2024 సార్వత్రిక ఎన్నికలకు 1 ఇయర్ ముందు 2023లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు అన్ని స్థానాల్లో వైసీపీ కంచుకోట లాంటి పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పుడే వైసీపీకి అర్థం అవ్వాలి, అరే జనంలో వ్యతిరేకత ఉంది అని. అప్పుడేమో మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్పి కబుర్లు చెప్పారు, అవునా, కవర్ చేసుకున్నారు. సో సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కవర్ చేసుకుంటున్నారు, ఇప్పటికే అదే కవరింగ్లో ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే వాళ్ళు అలా కవర్ చేసుకున్నంతకాలం, వాళ్ళు రియలైజ్ అవ్వనంతకాలం, వాళ్ళు నిజాలు తెలుసుకోనంతకాలం, వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళనంతకాలం వైసీపీ అధికారంలోకి రాదు, వైసీపీ గ్రాఫ్ పెరగదు. కాబట్టి ఏదో వైసీపీ గ్రాఫ్ పెరిగిపోతుంది, రాష్ట్రంలో జగన్కి మంచి రోజులు రాబోతున్నాయి అనే భ్రమ నుంచి బయటకు వస్తే మంచిదన్నమాట.
మేబీ మారితే జనం మూడు మారచ్చు. సో అందులోకి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట నిజమే, కానీ అంతకన్నా ఎక్కువ పాజిటివ్ ఉంది కాబట్టి కూటమి ప్రస్తుతానికి కంఫర్ట్ జోన్, సేఫ్గానే ఉండొచ్చు. అయితే మహా అయితే సీట్లు తగ్గుతాయి మేబీ. వైసీపీకి కొంత సీట్లు పెరిగితే పెరగచ్చు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో కావచ్చు, ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంత చేంజ్ వస్తే వైసీపీకి ఒక రాయలసీమ, ఓన్లీ రాయలసీమ ప్రాంతంలో ఒక 20 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 జిల్లాల్లో చూసుకుంటే ఒక 5 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశంలో ఒక 5-10 పెరిగితే ఓవరాల్గా ఒక 40 నుంచి 45 సీట్లు పెరుగుతాయేమో కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. అంతే తప్ప ఓవరాల్గా ఈ సర్వేలు చెప్తున్నంత చేంజ్ అయితే మాత్రం లేదనమాట. అందుకని అటువంటి ఫేక్ సర్వేలను, అటువంటి టైంపాస్ సర్వేలను నమ్మొద్దనేది నేను నా సబ్స్క్రైబర్లకు చెప్తున్నాను.